హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ఫిలిం బులెటిన్. ఈరోజు టాలీవుడ్లోని మోస్ట్ హ్యాపెనింగ్ విశేషాలు ఏంటో ఒక లుక్ చేద్దాం. పుష్ప 2 ట్రైలర్ అనూహ్యమైన స్పందన వస్తుంది. దేశవ్యాప్తంగా ఈ ట్రైలర్ ట్రెండింగ్లో ఉంది. కేవలం 14 గంటల్లోనే 100 మిలియన్ వ్యూస్ని సొంతం చేసుకుంది. ఇది ఆల్ ఇండియన్ రికార్డ్. పుష్ప 2 ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ని అన్ని థియేటర్స్లో వేలం వేయాలని మైత్రి మూవీస్ సంస్థ నిర్ణయించుకున్నదన్న న్యూస్ ఇప్పటికే టాలీవుడ్ అంతా హాట్ టాపిక్గా మారింది. అదే జరిగితే తొలి రోజు వసూలులోనే విపరీతమైన మార్పు కనిపించే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే RRR రికార్డులను సైతం పుష్ప బ్రేక్ చేయొచ్చు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు కడప దర్గాకి వెళ్తున్నారు. అక్కడ జరగబోయే 80వ ముషాయిర్ గజల్ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. అయితే గత ఏడాది ఈ ఈవెంట్కు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వెళ్లారు. ఈసారి రామ్ చరణ్ తీసుకొస్తానని దర్గా పెద్దలకు మాటిచ్చారు. అందుకే అయ్యప్ప మాలలో ఉన్నా సరే ఇచ్చిన మాట కోసం ఈ వేడుకల్లో పాలు పంచుకుంటున్నారు రామ్ చరణ్. ఈరోజు లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కొత్త సినిమా రకాయి టీజర్ని విడుదల చేశారు. ఈ చిత్రానికి సెంధిల్ దర్శకుడు. మరోవైపు నయనతారపై నెట్ఫ్లిక్స్ సంస్థ ఒక డాక్యుమెంటరీ విడుదల చేసింది. ఇందులో నయనతార వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలని అభిమానులతో పంచుకుంది. ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో టాప్ 10లో కొనసాగుతుంది. ఆధునిక వైద్యశాస్త్రం మన శరీరాన్ని బతికిస్తూ ఉంచుతుంది అనే క్యాప్షన్తో ఇన్స్టాలో రేణు దేశాయి పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. హాస్పిటల్లో సెలైన్ ఎక్కించుకుంటున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రేణుకి ఏమైనా ఆరోగ్య సమస్య ఉందా అని ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఏ విషయం అయినా ముక్కిసూటిగా చెప్పే రేణు ఈ పోస్ట్ మాత్రం నర్మగర్భంగా ఎందుకు పెట్టిందో అని అంతా చర్చించుకుంటున్నారు. సో ఇవి ఇవాల్టి మోస్ట్ హ్యాపెనింగ్ ఫిలిం బులెటిన్. కీప్ వాచింగ్ తెలుగు 360.